గరికపాటి గారు రీసెంట్‌గా ఒక వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే గవర్నమెంటు స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడతారు? అసలు పెట్టి కూడా వేస్టు. వాళ్ళు చదవరు, పాడు చదవరు. అనవసరంగా వాళ్ళకి తిండి దండగా అన్న స్టైల్‌లో మాట్లాడిండనమాట. గుడ్డు పెడుతున్నారు. గుడ్డు కోసం పిల్లలొస్తుర్రు, చదువుతుర్రు. గాడిద గుడ్డు ఎవడు పెట్టమన్నాడు? ఇయన్నీ వాళ్ళకు తిండి, బట్టలు, పుస్తకాలు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చదవరు, పాడు చదవరు. ఏదో మంచిగా శోభనానికి పెళ్లి కొడుకులాగా తయారు చేస్తే పోయి మంచం ఎక్కి కూర్చుంటారు అన్నట్టుగా కొంచెం అలా అనకుండా ఉన్నట్టయితే బాగుండు. బట్ అలా అనడం వల్ల ఏందంటే చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద రభసంగా మారినట్టుగా తెలుస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడని గాదు, గతంలో ఇలాంటి వివాదాస్పద వాక్యాలు చాలా చేశారని జెప్పేసి చాలామంది అంటున్నారనమాట. సార్ కొంచెం ఈ మాటలు వెనక్కి తీసుకున్నట్టయితే బావుండు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది గవర్నమెంట్ స్కూళ్ళకు చాలా వరకు పేదవాళ్ళొస్తారు. అగ్రకులాల వాళ్ళొస్తారు. ఎంతోమందొస్తారు. అంటే స్తోమత కలిగిన వాళ్ళుంటారు. కొంతమంది లేని వాళ్ళు గూడా ఉంటారు. సో, అంటే పిల్లలకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ యొక్క జన్మ హక్కు. యాస్ పర్ కొన్ని లాస్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఆరోగ్య బాధ్యత గూడా చూసుకుంటుందనమాట. సో, అది వాళ్ళ హక్కు అని జెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు గూడా చట్టాలు గూడా తీసుకురావడం జరిగింది. గరికపాటి గారి యొక్క ప్రవచనాలు ఇన్‌స్పిరేషన్ చాలా మందికి లక్షలాది, కోట్లాది మందికి ఇన్‌స్పిరేషన్ అనమాట. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి చాలా విషయాలు చాలా వరకు మంచి తీసుకునే వాళ్ళున్నారు. అంటే కొన్ని కొన్ని ఏంటంటే ప్రాస కోసము నోటికి అంటే ఏదొస్తే అది ఆలోచించకుండా, తనబడకుండా టక్కున అనేయడం వల్ల గూడా కొందరి యొక్క మనోభావాలు గూడా దెబ్బతింటాయి అనేటువంటి విషయం ఇలాంటి ఉదాహరణల ద్వారా తెలుస్తూ ఉంది కదా! అందుకే దీనిపై అయితే చాలా వరకు చర్చ జరుగుతుంది. బట్ ఇప్పటివరకైతే గరికపాటి గారు ఎలాంటి స్పందన అనేది రాలేదు ఈ ఇష్యూపై. బట్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అనకుండా ఉండాల్సిన పని. నోటి దూల మీకు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అంటారు. అంటే అడిగేవాళ్ళు లేరని జెప్పేసి. ఒకప్పుడు ఇంకోటేందంటే గతంలో గూడా ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్ పేరుని తీసేసేయాలి. తెలుగునాడు అనే పేరు పెడితే బావుంటది. ఇంకా అందరూ బాగుపడతారని జెప్పేసి అలా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీదుగా అలాంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బట్ అది అలా చేయడం గూడా కరెక్ట్ గాదు. హూ ఆర్ యూ ఫర్ డిసైడింగ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని జెప్పేసి అట్లా గూడా ఆలోచిస్తారనమాట. సో, దీనిపై అయితే తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. తర్వాత ఈ ఇష్యూ తెలిసిన తర్వాత గరికపాటి గారి యొక్క కొడుకు ఉన్నారు గదా! గురజాడ గారు. ఆయనేం జెప్తున్నారంటే, మా నాన్నగారి యొక్క వ్యాఖ్యలని అట్లా కావాలని ఇట్లా మిస్‌గైడ్ చేస్తుర్రు. తప్పుదోవ పట్టిస్తుర్రు. ఏవో పాత వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు మొత్తం మిక్స్ జేసేసి అట్లా కావాలని ఇట్లా పేరు సైడ్ ట్రాక్ జేస్తుర్రు. మా నాన్నగారి యొక్క పేరుని దెబ్బతీసే విధంగా చేస్తుర్రని జెప్పేసి ఆయన గూడా ఏదో ఒక లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి మరి దీనిపై గరికపాటి గారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలనమాట. ఎనీవే థాంక్ యూ సో మచ్. మరొక అప్డేట్స్‌తో మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు సెలవు. నమస్తే.